ప్రపంచం ఎంతో వేగంగా పరిణతి చెందుతున్న నేపథ్యంలో బ్యాంకుల్లో కూడా అనేక కీలక పరిణామాలు కూడా వస్తున్న నేపథ్యంలో 1911లో ప్రారంభమైనటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొత్త విధానంతో ముందుకెళ్తుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా కనివినియోగ రీతిలో ఇప్పుడు బ్యాంకు సంబంధించి గోల్డ్ కి సంబంధించినటువంటి ఒక మిషన్ కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు డాక్టర్ ఎంవి రావు గారు. సార్, ఇప్పటి వరకు అయితే ఎక్కడా లేని విధంగా కొత్తసారి మీరు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ గా దీన్ని చూడొచ్చు. ఇప్పటి వరకు ఎట్లాంటి బెనిఫిట్స్ కస్టమర్స్ ఉండబోతున్నాయి, అసలు ఈ ఆలోచన దేన్ని దృష్టిలో పెట్టుకుని ఇంప్లిమెంట్ చేశారు సార్? ఇది చాలా సంతోషమైన విషయము. మొట్టమొదటిగా దేశంలోనే వరంగల్ జిల్లాలో అండ్ వరంగల్లో మేము ఇది స్టార్ట్ చేసాము. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి ఈ గోల్డ్ లోన్ ప్రక్రియని చాలా తక్కువ సమయంలో కస్టమర్ కు ఇచ్చే విధంగా రూపొందించారు. దీంట్లో కస్టమర్కు చాలా టైం సేవ్ అవుతుంది అండ్ బ్రాంచ్ స్టాఫ్ మీద కూడా లోడ్ తగ్గుతుంది. ఈ మిషన్ దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ ఎవాల్యుయేషన్ ఈ రెండు అండ్ విత్ ఏటీఎం కలిసి ఉంది. సో నాట్ ఓన్లీ గోల్డ్ ఎవాల్యుయేట్ చేయడం కాకుండా వాళ్లకు 10% క్యాష్ కూడా ఏటీఎం ఇచ్చేస్తుంది. మిగతా అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది కూడా వరంగల్లో స్టార్ట్ చేశాము. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇది పోను ముందుకు వేరే బ్రాంచ్ లో వేరే శాఖల్లో కూడా విస్తరించడానికి అవకాశం ఉంది. సార్, ఇప్పటి వరకు అంటే కస్టమర్ కు ఉండాల్సినటువంటి ఎవరైతే బ్యాంకులలో డబ్బులు డిపాజిట్ చేసి గోల్డ్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి సార్? ఎందుకంటే ఖచ్చితంగా అకౌంట్ హోల్డర్ అయి ఉండాల్సి ఉంది. ఇట్లాంటి అంటే వాళ్ళకున్న కొన్ని ఏమన్నా స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉండాలి? స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఇప్పుడు అకౌంట్ ఉన్న తర్వాత అకౌంట్ లో కస్టమర్ యాక్సెప్టెన్స్ పాలసీ అని ఉంటుంది. దాని ప్రకారమే అకౌంట్ ఓపెన్ అవుతుంది. గోల్డ్ లోన్ అన్నది అవసరం వచ్చినప్పుడు మాత్రమే మన కస్టమర్స్ గోల్డ్ లోన్ కు వస్తారు. సో దాంట్లో ప్రత్యేకంగా వేరే ఏమీ అర్హతలు అనేది ఉండదు. ఓన్లీ గోల్డ్ ప్యూరిటీ, గోల్డ్ అమౌంట్ దాని ప్రకారం నిర్దేశిస్తాం. ఏఐ టెక్నాలజీ ప్లస్ మిషన్ ఎవాల్యుయేషన్ అని చెప్పి కొత్తగా చెప్తున్నారు. ఇది చాలా మందికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్థం కాదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ దీని మీద డిపెండ్ అయ్యారు. అందులో అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా వెళ్తున్నటువంటి సందర్భం. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు కస్టమర్ కి ఈ గోల్డ్ క్వాలిటీదా కాదా అన్నది ఎట్లా తెలుస్తుంది సార్? ఎట్లా హౌ కెన్ యూ ఐడెంటిఫై ఇట్? అందుకోసమే తీసుకొచ్చాం. అంతకు ముందు మనము ట్రెడిషనల్ మెథడ్ లో బ్యాంకు అధికారి అండ్ మన గోల్డ్ అప్రైజర్ వాళ్ళిద్దరు అవైలబిలిటీ ఉంటే గానీ మనం గోల్డ్ లోన్ ఇవ్వలేము. ఇప్పుడు గోల్డ్ అప్రైజర్ పని, బ్యాంక్ ఆఫీసర్ పని రెండూను ఈ మిషనే క్యారీ అవుట్ చేస్తుంది. దానివల్ల కస్టమర్ కు చాలా సమయం కలిసి వస్తుంది. ఇంట్లో మనము 1 గంట 1.5 గంట మనం ఏదైతే మనం స్పెండ్ చేసేవాళ్ళమో ఇప్పుడు 12 to 14 minutes లో ఈ పని అయిపోతుంది. అండ్ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ కూడా మన మిషన్ ఎవాల్యుయేషన్ అందుకే మేము చెప్పే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి దానితో పాటు దీన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. సార్, ఇప్పటికీ ఒక బ్రాంచ్ అయితే మొత్తం దేశవ్యాప్తంగా ఫస్ట్ ఒకటి వరంగల్ లో, అది ఎందుకంటే వరంగల్ ప్రజలకు కొద్దిగా క్రెడిబిలిటీ అనుకోవచ్చు. ఓవరాల్ గా చూసినట్టు ఇంకా ఎన్ని బ్రాంచ్ లో మీరు వీళ్ళని తొందరగా ప్లాన్ చేయబోతున్నారు? ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద చేస్తున్నాము. రెండవది మేము మదురై రీజన్ లో చేయబోతున్నాం. ఈ రెండు సక్సెస్ అయిన తర్వాత దెన్ we will roll out. అయితే ఇప్పటివరకు అయితే ఒక కొత్త రెవల్యూషనరీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒక మంచి కాన్సెప్ట్ తో తీసుకున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా రైతులు కూడా ఈ గోల్డ్ కి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త ఎవల్యూషన్ అనేది కూడా ఇంప్లిమెంట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అలాగే మెషిన్ ఎవల్యూషన్ టెక్నాలజీ కూడా రెండింటితో ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయంగా అభివర్ణించవచ్చు. దేశవ్యాప్తంగా అది వరంగల్లో ప్రారంభించడం అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. వరంగల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్.